హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో మనం ఆల్రెడీ డిజాల్వ్డ్ ఇన్ ఫ్యాట్స్ విటమిన్స్లో విటమిన్ ఏ అన్నది మనం కంప్లీట్ చేసాము. ఇప్పుడు విటమిన్ డి గురించి అయితే తెలుసుకుందాం. విటమిన్ డి సైంటిఫిక్ నేమ్ వచ్చేసి క్లాసిఫెరల్ అండి. సన్షైన్ విటమిన్స్ అని కూడా అంటారు, అలాగే ఫ్రీ విటమిన్స్ అని కూడా అంటారు. ఎందుకంటే మనకి విటమిన్ డి గురించి తెలుసు. విటమిన్ డి ఎక్కడి నుంచి వస్తుంది? సన్ నుంచి వస్తుంది. సో కాబట్టి సన్షైన్ విటమిన్ అన్నది అంటారు. సో ఇది ఎలా వస్తుంది అంటే మనకి సన్ నుంచి వస్తుంది. అలాగే రిసోర్సెస్కి వచ్చేసరికి అంటే ఫుడ్ వైజ్ ఎలా తీసుకుంటాము అంటే ఫిష్ లివర్ ఆయిల్ నుంచి, మిల్క్ నుంచి, ఎగ్ నుంచి, అలాగే సన్లైట్ నుంచి మనం ఈ విటమిన్ డి సోర్సెస్ని మనం తీసుకుంటాము. యాక్చువల్గా మనకి ఈ సన్ రేస్ నుంచి వస్తున్న సన్ రేస్ అసలు విటమిన్ డిగా ఎలా కన్వర్ట్ అవుతుంది అంటే ఈ స్కిన్ ఉంటుంది కదండి, మనకి ఈ స్కిన్ కింద అడిపోజ్ లేయర్ అన్నది ఉంటుంది. ఈ అడిపోజ్ లేయర్ కొలెస్ట్రాల్స్ ఏం చేస్తుందంటే ఈ సన్లైట్ని అబ్జర్వ్ చేసుకొని విటమిన్ డి లాగా కన్వర్ట్ చేస్తుంది అనమాట. బాడీకి కావాల్సిన విటమిన్ డిని మనకి ఈ అడిపోజ్ లేయర్ కింద ఉన్న కొలెస్ట్రాల్స్ అన్నవి కన్వర్ట్ చేస్తూ ఉంటాయి. ఇది ప్రాసెస్. ఓకే, నెక్స్ట్ దీని ఫంక్షన్స్ ఏంటి అంటే విటమిన్ డి యొక్క ఫంక్షన్స్ బోన్ స్ట్రెంథనింగ్ అవ్వడానికి, అలాగే బోన్ డెవలప్మెంట్ అవ్వడానికి మనకి ఈ విటమిన్ డి అన్నది చాలా యూజ్ అవుతుంది అండి. అందుకే మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా, సో జాగింగ్కి వెళ్ళండి, ఎర్లీ మార్నింగ్ వెళ్ళండి, లేకపోతే ఈవినింగ్ టైంలో వెళ్ళండి, సన్షైన్ సన్సెట్ రేస్ చాలా మంచివి, బాడీకి పడితే చాలా బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్తూ ఉంటారు కదా. సో అలాగన్నమాట. సో డిసీజెస్కి వచ్చేసరికి రికెట్స్ అండి. ఈ రికెట్స్ ఏంటి అంటే మనకి చిన్నపిల్లల్లో విటమిన్ డి లోపాన్ని రికెట్స్ అంటారు. అదే విటమిన్ డి లోపాన్ని పెద్దవాళ్ళు ఏమంటారంటే ఆస్ట్రోమలేషియా అనేసి అంటారన్నమాట. అసలు ఈ డిసీజ్ ఎలాగొస్తుంది అంటే మనకి ఇక్కడ ఏంటి అంటే బోన్స్ ఉంటాయి కదా. సో ఇక్కడ మీకు ఇమేజ్ చూపిస్తాను. ఈ బోన్స్ అన్నవి మనకి ఇలా బెండ్ అవుతూ అంటే ప్రాపర్గా ఉండవు అన్నమాట. అంటే అది మన బోన్స్ ప్రాపర్ అలైన్మెంట్లో ఉండవు, అవి ఉన్న సైజులో కూడా ఉండవు. ఇది విటమిన్ డి డిసీజెస్. నెక్స్ట్ విటమిన్ ఈ. ఈ విటమిన్ ఈ సైంటిఫిక్ నేమ్ వచ్చేసరికి టోకోఫెరల్ అండ్ యాంటీ స్టెరిలిటీ విటమిన్ అండ్ బ్యూటీ విటమిన్ అని కూడా అంటారనమాట. వీటి సైంటిఫిక్ నేమ్ వచ్చేసి టోకోఫెరల్ అండి. సో మనకి సైంటిఫిక్గా అడగాలన్నా టోకోఫెరల్ అనే అడుగుతారు. సో విటమిన్ ఈ బ్యూటీ విటమిన్ ఎందుకు అంటారంటే స్కిన్కి, హెయిర్కి, వీటన్నిటికీ కూడా మనకి ఈ విటమిన్ ఈ అన్నది చాలా యూజ్ అవుతుంది అనమాట. అందుకనే దీన్ని బ్యూటీ విటమిన్ అంటారు. విటమిన్ డిని వచ్చేసరికి ఫ్రీ విటమిన్ అని అంటారు. ఓకేనా, ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఒక్కొక్కసారి ఇన్ జనరల్గా అడగాలన్నా ఇలా అడుగుతూ ఉంటాడు అనమాట. ఓకే, సో నెక్స్ట్ విటమిన్ ఈ సోర్సెస్ చూద్దాం అండి. ఈ విటమిన్ ఈ సోర్సెస్ ఏంటంటే డ్రై ఫ్రూట్స్, సన్ఫ్లవర్ ఆయిల్, కాటన్ సీడ్ ఆయిల్, గ్రౌండ్ నట్స్, మిల్క్, వెజిటేబుల్ ఆయిల్ ఇలా ఉంటాయన్నమాట. సో నేను ఆల్రెడీ చెప్పాను, మిల్క్లో ఎక్సెప్ట్ సి విటమిన్ తప్పించి మొత్తం అన్ని విటమిన్స్ కూడా మిల్క్లో ఉంటాయి అని చెప్పేసి ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మిల్క్లో లేని విటమిన్ ఏంటి అని కూడా అడగొచ్చు. ఓకే, సో డ్రై ఫ్రూట్స్లో ఉంటుంది, గ్రౌండ్ నట్స్లో ఉంటుంది. మనకి ఈజీ అవైలబిలిటీలో ఉన్నవి మిల్క్, గ్రౌండ్ నట్స్, డ్రై ఫ్రూట్స్ అన్నవి మనం చూసుకోవచ్చు. ఓకే, ఇది విటమిన్ ఏ యొక్క సోర్సెస్. నెక్స్ట్ ఫంక్షన్స్కి వచ్చేసరికి రీప్రొడక్టివ్ ఆర్గాన్ డెవలప్మెంట్స్ అండి. అలాగే బ్లడ్ ప్రొడక్షన్ అవ్వడానికి, స్కిన్ షైనింగ్ అవ్వడానికి, హెయిర్ గ్రోత్ అవ్వడానికి కూడా మనకి ఈ విటమిన్ ఈ అన్నది చాలా యూజ్ అవుతుంది అనమాట. మెయిన్ ఫంక్షన్స్కి వచ్చేసరికి 4 మెయిన్ ఫంక్షన్స్: రీప్రొడక్టివ్ ఆర్గాన్ డెవలప్మెంట్స్, బ్లడ్ ప్రొడక్షన్, అలాగే స్కిన్ షైనింగ్ అండ్ హెయిర్ గ్రోత్కి మనం బాగా యూజ్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ విటమిన్ ఈ డిసీజెస్కి వచ్చేసరికి లెస్ ఫెర్టిలిటీ అండ్ డిక్రీజెస్ ఆర్బీసీ లైఫ్ అండ్ ఫెర్టిలిటీ. అంటే ఈ ఫెర్టిలిటీ, స్టెరిలిటీ అంటే ఏంటంటే వ్యంధ్యత్వం అంటారనమాట. ఓకేనా. నెక్స్ట్ మనకి ఆర్బీసీ అంటే రెడ్ బ్లడ్ సెల్స్ ఉంటాయి తెలుసు కదండి, ఎర్ర రక్త కణాలు. ఈ వీటి లైఫ్ కూడా మనకి తగ్గిపోతూ ఉంటుంది అనమాట. యాక్చువల్గా ఆర్బీసీ లైఫ్ ఎంత ఉంటుంది అంటే 120 days అన్నవి ఉంటుంది యాక్చువల్లీ లైఫ్. బట్ ఈ విటమిన్ ఈ అన్నది డిక్రీజ్ అయితే ఈ ఆర్బీసీ లైఫ్ అన్నది 80 daysకి పడిపోతూ ఉంటుంది అనమాట. ఓకేనా. ఇవి మెయిన్ డిసీజెస్ ఆఫ్ విటమిన్ ఈ. నెక్స్ట్ విటమిన్ కే. విటమిన్ కే సైంటిఫిక్ నేమ్స్ యాంటీ బ్లీడింగ్ విటమిన్, అలాగే హైలోక్వినాన్ అండ్ యాంటీ హెమర్జియా విటమిన్ అని మనం ఈ సైంటిఫిక్ నేమ్స్ అన్నవి ఉంటాయి విటమిన్ కేకి. ఓకే, ఈ విటమిన్ కేకి మనకి ఏంటి అంటే యాంటీ బ్లీడింగ్ విటమిన్. ఇక్కడే మనకి తెలిసిపోతుంది యాంటీ బ్లీడింగ్ అంటే బ్లీడింగ్ అన్నది ఆపడానికి ఈ విటమిన్ కే అన్నది యూజ్ అవుతుంది. ఇక్కడ మనకు తెలిసిపోతుంది కదా, ఈ విటమిన్ కే తక్కువైతే ఏమవుతుంది, మనకి బ్లీడింగ్ అన్నది హెవీగా అయిపోతూ ఉంటుంది అనమాట.
ఓకే, ఎవరికైతే విటమిన్ కే అన్నది తక్కువ ఉంటుందో. నెక్స్ట్ సోర్సెస్కి వచ్చేసరికి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అండ్ లివర్, మిల్క్, ఎగ్, టమాటో, సోయాబీన్స్ ఆయిల్స్లో మనకి విటమిన్ కే అన్నది పుష్కలంగా ఉంటుంది. సో మనకి ఈ విటమిన్ కే తక్కువ కాకుండా ఉండాలంటే మన డైలీ డైట్లో ఇవి తీసుకోవాలి. ఎందుకంటే చాలా డేంజరస్ అనమాట ఇది. ఎందుకంటే చిన్న మనకి కట్ అయినా కూడా బ్లీడింగ్ అన్నది ఆగకపోతే అక్కడ మనకి ఏంటి విటమిన్ కే అన్నది తక్కువగా ఉంది అని మనం ఐడెంటిఫై చేసేస్తాం అనమాట. ఎందుకంటే బ్లీడింగ్ ఆల్మోస్ట్ తగ్గాలి. ఓకే, సో నెక్స్ట్ ఫంక్షన్స్కి వచ్చేసరికి మెయిన్ ఫంక్షన్ బ్లడ్ క్లాటింగ్ అండి. ఓకే, ఇందాక మనం చెప్పుకున్నాం కదా బ్లడ్ క్లాటింగ్. ఈ విటమిన్ కే తక్కువ అవటం వల్ల ఏమొస్తుంది అంటే నాన్ క్లాటింగ్ బ్లడ్ అన్నది జరుగుతుంది. అంటే బ్లడ్ అన్నది క్లాట్ అవ్వదు. నార్మల్గా 3 to 6 minutesలో బ్లడ్ క్లాటింగ్ అన్నది ఆగాలి. కానీ ఎప్పుడైతే విటమిన్ కే లాస్ అన్నది ఉంటుందో వాళ్ళకి 8 minutes కన్నా ఎక్కువ టైం అన్నది పడుతుంది అనమాట. ఇలా ఎక్కువ టైం పట్టడం వల్ల ఏంటంటే బ్లీడింగ్ అన్నది ఎక్కువైపోయి మనకి బ్లడ్ అన్నది చాలా ఎక్కువగా లాస్ అవుతుంది. దానివల్ల మనకి ఏంటంటే రక్తహీనత వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో సోర్సెస్కి వచ్చేసరికి మనం ఆల్రెడీ తెలుసుకున్నట్టే నెక్స్ట్ మన బాడీలో కూడా ఒక బ్యాక్టీరియా మనకి విటమిన్ కేని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ బ్యాక్టీరియా పేరు వచ్చేసరికి ఎకోలా బ్యాక్టీరియా. ఇది ఎక్కడ ఉంటుంది అంటే లార్జ్ ఇంటెస్టైన్లో ఉంటుంది. అంటే పెద్ద పేగుల్లో ఉంటుంది. మన బాడీతో లివింగ్ రిలేషన్షిప్తో ఉంటుంది అనమాట. అంటే మన బాడీలో ఉంటూ మనం తీసుకున్న ఫుడ్ని తీసుకుంటూ అది ఫ్రీగా విటమిన్ కే అండ్ విటమిన్ B12ని రిలీజ్ చేస్తుంది మన బాడీలో. ఓకేనా, సో ఇది గుడ్ బ్యాక్టీరియా. ఆల్రెడీ మనకి బ్యాక్టీరియాస్ గురించి తెలుసు కదా, గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియాస్ ఉంటాయని. ఇందులో కూడా మనకి ఎకోలా బ్యాక్టీరియా అన్నది మనకి పెద్ద పేగుల్లో ఉండి విటమిన్ కేని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు జనరల్ సైన్స్లో ఏ టాపిక్ కావాలో కామెంట్ చేయండి, నేను ఆ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.